క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. ఒంటరితనం ఎప్పుడూ నాశనానికి ముందు ఉంటుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకలుండుట రక్షణకరము. ప్రభువు మనకు మంచి కాపరని, అదేవిధంగా అతని అంతిమ కోరిక, ఒక నిజమైన గొర్రెల కాపరి తన క్రింద ఒక మందను కలిగి ఉండాలనేది, ఆ మందను శ్రద్ధగా చూసుకోవాలని, మందలో ఉన్న ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టి ఆధ్యాత్మిక ఎదుగుదలను సహాయం చేస్తూ సరైన బోధన బోధించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. సరళంగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయ వేదనలో ఒకటి. తన గొర్రెలన్నింటినీ తన గొర్రెల దొడ్డిలో తన స్వంత సంరక్షణలో సమకూర్చుకోవటం. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. ప్రతి గొర్రె యొక్క భద్రత గొర్రెల కాపరి యొద్ద మరియు గొర్రెల దొడ్డిలో అనే రెండు ప్రధాన ప్రాంతాలలో ఉంటుందనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. భూమిపై ఉన్న ప్రతి జంతువు కనీసం ఒక అంతర్గత రక్షణ యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, పులి దాని పదునైన పంజాలను కలిగి ఉంటుంది. ముంగిస దాని చురుకుదనము, దాని దూకుడైన కాటు. జెల్లీ ఫిష్ బాధకరమైన ప్రాణాంతక స్ట్రింగ్ను కలిగి ఉంటుంది. అయితే గొర్రెలకు అంతర్గత రక్షణ కవచం అంటూ ఏమీ లేదు. రక్షణ యంత్రాంగం యొక్క అంతర్గత రూపం కూడా లేదు. అందుకే ప్రతి గొర్రె సురక్షితంగా మరియు సజీవంగా ఉండేందుకు నిరంతరం తన కాపరి సంరక్షణలోనే ఉండాలి. సాతాను యొక్క వ్యూహం సంవత్సరాల తరబడి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అతడు రెండు వ్యూహాల ద్వారా గొర్రెలను దారి మళ్లిస్తాడు. మొదటిగా, క్రైస్తవ విశ్వాసులను గొర్రెల కాపరి నుండి మరియు గొర్రెల దొడ్డి నుండి వేరు చేస్తాడు. అజ్ఞానం, ద్వేషం, కలహాలు మరియు తిరుగుబాటు వంటి భిన్న కారకాల ద్వారా గొర్రెల దొడ్డిలోని ఐక్యతను అణగద్రొక్కడం ద్వారా సాతాను దీనిని సాధిస్తాడు. రెండవదిగా, సాతాను తన ఉచ్చులో పడిపోయిన అమాయకులను నాశనం చేస్తాడు. దాదాపు 30 లక్షల మంది ఇశ్రాయేలీయుల రోజువారీ కోరికల వల్ల మోషే నిస్పృహకు లోనయ్యాడు మరియు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యాడు. దాని ఫలితంగా అతను విసుగు చెంది ప్రభువుకు విలపించాడు. నేను ఈ ప్రజలందరినీ ఒంటరిగా భరించలేను. ఈ భారం నాకు చాలా ఎక్కువ. మీరు నాపై కటాక్షించండి. దయచేసి నన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయండి. నీ దృష్టిలో నాపై దయ ఉంటే నా దౌర్భాగ్యాన్ని నాకు చూడనివ్వవద్దు. ఒంటరిగా ఉన్న వ్యక్తి ద్వారా సాధించగలిగేది చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. అందుకే సహోదజనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భూమిపై ఉన్న ప్రతి మనిషి ఇతరులతో సంభాషించటానికి మరియు సంబంధం కలిగి ఉండటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను రూపొందించాడు. అందువల్ల మంచి సంబంధాలున్న ధనవంతుడు నిజంగా ధనవంతుడు. 10 మందికి పని చేయటం కంటే 10 మందిని పనిలో పెట్టటము చాలా ఉత్పాదకత అని సాధారణంగా అంటూ ఉంటాము. మనం ఎల్లప్పుడూ క్రైస్తవ విశ్వాసులుగా ఒకరి ఎడల ఒకరు భారం కలిగి తప్పు ఒప్పులను క్షమించుకుంటూ కప్పిపెట్టుకుంటూ పరిశుద్ధుల సహవాసంలో నాటుకొని ఉండటము అత్యవసరము. ఆమేన్.